ఎవరు బాబు చెప్తున్నా ఎందుకు ఒకసారి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడైతే. నిఖిల్ గానికి హెల్మెట్ లేదని చెప్పేసి మొన్న ఇదైతే తీసుకున్నాను. రైట్ ఓకే, ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడైతే ప్రజెంట్. ఇంకా ఎక్కడ ఆగొద్దు, ఎందుకంటే ఇప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో 1కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము మేము ఇంటికాడ నుంచి వెళ్ళి, కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:30 అవుతున్నట్టుంది. అరౌండ్ 5 కాబట్టి కొట్టవచ్చు. ఒక 150 మెయింటైన్ చేసుకుంటే ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు ఒక 1 అవర్లో. 1 అవరే చూపిస్తుంది అంటే ఒక 45 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు మనం. బాయ్ హెల్మెట్ పెట్టుకున్నా నాకేం కంఫర్ట్ అనిపిస్తలేదు. చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. మళ్ళీ లదాఖ్ పోయి వచ్చినాక ఇది నా సెకండ్ రైడ్ అనుకుంటా. లదాఖ్ పోయి వచ్చినందుకు నా హెల్మెట్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ముందర వైజర్ అయితే మొత్తం పగిలిపోయింది. ఇప్పుడైతే కొత్త హెల్మెట్ అయితే అడిగిన ఇంట్లో. నీకు ఫస్ట్ హెల్మెట్ కొనిచ్చుడే ఎక్కువ రా నాయన అంటే ఇంకో హెల్మెట్ అడుగుతున్నావు అని చెప్పేసి అన్నారు. సో సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు ఏం అడగదు. సరేలే ఎట్లా ఫస్ట్ అయితే ఒక 1500లో తీసుకో అన్నాడు. 1500లో హెల్మెట్ అయితే ఉండదు డాడీ, మంచిది కావాలి తీసుకుంటే మంచిదే తీసుకోవాలి, లేకుంటే వద్దు డాడీ అని చెప్పేసి అన్నా. ఎందుకంటే మొత్తం ఒక వీడియో చూపించిన నాకు అట్లా 1500 హెల్మెట్, 2000 హెల్మెట్, 4000 హెల్మెట్, 5000 హెల్మెట్, 8000 హెల్మెట్ అని. అప్పుడు చూసినాక మా డాడీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే అంటే అమౌంట్ ఎక్కువ పెడుతున్న కొద్దీ హెల్మెట్ మంచిగా ఉంటుందని మా డాడీకి అయితే అర్థమైపోయింది. సో యాక్చువల్గా ఒక బ్యాట్మ్యాన్ హెల్మెట్ లాస్ట్ లదాఖ్ రైడ్లో అయితే హర్షిత్ హెల్మెట్ తీసుకెళ్ళిన యాక్చువల్ది. సో అదే హెల్మెట్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, టైం ఉంది కదా ఇంకా. అప్పలోపు యాక్చువల్గా వేరే మన వేరియంట్స్ వస్తే తీసేసుకుంటా. హ్యాపీ జర్నీ టు సాగర్. బాయ్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. దగ్గరికి వెళ్ళే రూట్లో అయితే ఒక చిన్న టోల్ గేట్ అయితే వచ్చింది. అదైతే క్రాస్ అయిపోయినాం మనం. ఇప్పుడే క్రాస్ అయిపోయినాం. అది ఇక్కడ నుంచి సాగర్ అయితే చాలా దగ్గర ఉంటుంది. ఒక 61 కిలోమీటర్స్ సంథింగ్ ఎంతో ఉంటుంది. ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. నల్గొండలో ఉన్న వాళ్ళు రోజు వెళ్ళొచ్చు, కానీ రోజైతే డ్యామ్ అయితే ఓపెన్ చేయరు కదా. ఇప్పుడు కూడా నాకు డ్యామ్ ఓపెన్ చేసినట్టు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పోతారు. ఇంకా దగ్గర మన నల్గొండలో అనుకుంటా సాగర్ పోకుంటే వేస్ట్. ఇంకా అందుకే జల్దీ సండే కదా, ఇంకా వీకెండ్ కలిసి వస్తుంది అని చెప్పేసి వచ్చేసినాం. ఎందుకు అరుస్తాడో నిఖిల్ గారు వెనకాల ఉండి అరుస్తాడు. బస్సు రాగానే వాడు ఎగ్జైట్ అవుతుండు. ఒక రైడ్కి పోతున్నా. ఎందుకురా అంతా ఇంకా మా అంటే ఒక 45 కిలోమీటర్స్ ఉన్నట్టు. ఇప్పుడే పోయే గ్యాప్లో మా డాడీ ఫోన్ చేసి ఎవరికి చెప్పి పోతున్నావు అని చెప్పేసి చిన్న నొల్లి పెట్టుకుని, ఏముంది డాడీ పక్కనే కదా డాడీ అందుకే పోతున్నా అంటే ఎవరికి చెప్పి పోతున్నాను. అదొక చిన్న నొల్లి అయితే అయిపోయింది. ఏం చూసుకున్నా అంత పొగరు. మా డాడీ కన్విన్స్ అయ్యి సరేలే పోయేసినా, చిన్నగా పోయేసినాం. అదాకే పోయొచ్చినాయి ఎంత డాడీ అంటే ఏడికి పోయినా చిన్నగా పోయేసినాం. వాళ్ళకి అదే మేము పోతున్నాయా సరే చిన్ననే వెళ్తున్నాం. మన నిఖిల్ గారు అయితే పెద్ద ఘనకార్యం చేసింది. ఖాళీగా ఉండురా అంటే ఊపిరి ఆడతలేదురా అని ఇది తీసుకుంటే ఇది అన్నది చేది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది వచ్చారు. నేను ఒకరిద్దరు అనుకున్నా. వీకెండ్ కదా, పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది. నాకు ఈడ వ్యూ అయితే సేమ్ శ్రీశైలం లెక్కనే అనిపిస్తుంది.
మనం పోలీస్ వెనకాల వెళ్ళిపోదాం. ఈ అంకుల్ పోలీస్ వాళ్ళు సైరన్ కొడుతారు కాబట్టి మనం కూడా సైరన్ వెనకాల పోదాం. రే ఎవర్రా మీరంతా? చూడండి ఫ్రెండ్స్, ముందర అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసారు. ఏందో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడైతే ఒక కార్ అయితే జామ్ అయిపోయింది. మనం దీన్ని క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. నిఖిల్ కొంచెం ముందడు అని. అన్న ఈ బైక్ ఇటు పోనీ అన్న. బైక్ ముందు పోవాలి. బైక్ ముందడు పోనీ అన్న. అన్న బండి మూవ్ చేయమాకండి, నీ బండి వస్తుంది. కొంచెం ముందడు పోనీ అన్న. అన్న కొంచెం ముందడు రాని. సగం ట్రాఫిక్ వెళ్ళిపోయింది ఒక్కటి వెళ్ళినాను. బాబా ఈ ఒక్క కార్ ఇంకొచ్చి ముందరికి వెళ్ళినా కూడా వెళ్తుంది. సరేలే బాబా సగం నాగార్జున సాగర్ రిటర్న్కి వెళ్ళేటోళ్ళు అందరూ ఇక్కడనే స్టోర్ అయ్యారు. నిఖిల్ భయ్య ఎవరికైనా గుర్తున్నాం అనుకో, మన బండి కూడా బయటికి వెళ్ళినారు. అంటే మనని కూడా ఒక బ్రిడ్జ్లో వేసి గేట్ ఓపెన్ చేస్తారా? నిఖిల్ ఇంకా సాగర్ ఎంత దూరం నిఖిల్? కరెక్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ కానీ అక్కడ చూసిరా వాళ్ళు ఎంతమంది ట్రాఫిక్ సండే అయితే వాళ్ళు ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది వీకెండ్స్లో. సో వీకెండ్స్లో వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం సండే రోజు అయితే కాకండి, ఎందుకంటే సండే రోజు చాలా రష్ ఉంటుంది. మీరు ఇబ్బంది పడతారు. కార్లో అయితే రాకండి, వస్తే మాత్రం బైక్లో రాండి. వీకెండ్స్లో వచ్చేది ఉంటే నార్మల్ డేస్లో అయితే ఎట్లయినా రావచ్చు, ఎందుకంటే కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది. క్రేజీ 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 8 గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే. పార్కింగ్ ఇక్కడే పెట్టినా, ఇక్కడనే పార్కింగ్. పార్కింగ్ అయితే ఇక్కడనే అన్నారు, కానీ మనం అంత దూరం పోయేసరికి అలసిపోతాం. ముందడ పెట్టుకుందాం. బాబు చెప్తున్నా ఒకసారి. నాయన ఇది డ్యామ్ అనుకుంటుర్రా లేదా ఎగ్జిబిషన్ అనుకుంటుర్రా? పిల్లలు ఆడుకునేవి అన్ని పెట్టి పడేసారు కదరా. In the sky, gazing far into the night, I raise my hand to the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe. ఇప్పుడు మొత్తం ఒక బాటిల్ పట్టుకొని పోతున్నాడు చూడండి. అంత మంచి నీళ్ళు పట్టుకోరా. ఏమైందిరా? గిత్తతో దానికి ఎట్లరా 60 కిలోమీటర్లకి లదక్ వస్తా అన్నాడు సార్. వీడు లదక్ వస్తా అన్నాడు భయ్య మాతోటి. ఏమైందిరా? ఏడికి రావడానికి ఎత్తిపోతలు వెళ్ళడానికి అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. బ్రిడ్జ్ మీద మొత్తం రిటర్న్ వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడనే ఉన్నారు. మొత్తం చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి ఎత్తిపోతలు వాటర్ ఫాల్స్ వరకు ట్రాఫికే ఉందంట. ఇక్కడ మొత్తం వెహికల్స్ అప్పుకొని బ్రిడ్జ్ మీద డ్యామ్ని అయితే చూస్తారు. అందుకే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంది. ఇక్కడ నుంచి ఎత్తిపోతలు వాటర్ ఫాల్స్ మనకి ఒక 15-16 ఉంటుండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే, కానీ మనకి ట్రాఫిక్ చాలా ఉంది. కానీ ఎట్లైనా వాటర్ ఫాల్స్ చూసుకోవడానికి అయితే ట్రై చేయాలి, ఎందుకంటే ట్రాఫిక్ అయితే చాలా ఉంది. బట్ చూద్దాం, కొంచెం దూరం వరకు వెళ్ళినాక ఇంకెక్కువ ఉంది అనుకో రిటర్న్ అవ్వాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఒక 2 వెహికల్స్ అయితే చెప్పారు మనకి, ఏంటంటే బ్రో ట్రాఫిక్ అయితే చాలా ఉంది, బెస్ట్ రిటర్న్ వెళ్ళడం బెస్ట్ అని అన్నారు. కానీ నేనైతే ట్రై చేస్తున్నా వెళ్ళడానికి, ఎందుకంటే వ్యూ మంచిగా ఉంటుంది. బాయ్ బాయ్. కొంచెం చూపిస్తారా? ఈ బ్రదర్ కూడా చెప్పిండు పైకి వెళ్ళనియట్లేరంట. పైకి వెళ్ళనియట్లేదంట. పైకి వెళ్ళనియకుంటే ఎందుకు ఇంత దూరం వచ్చి
moments later. మొత్తం పైన ఫుల్ ఉందని చెప్పేసి అయితే ఇంకా కిందికి అయితే వచ్చేసినాం. ఇక ఫుల్ ట్రాఫిక్ అంట, కనీసం చేరుకోవడానికి 1 hour అన్నా పడుతుందంట. వీకెండ్స్ కదా, మొత్తం కార్స్ రావడం వల్ల చాలా ఫుల్ అయిపోయింది ట్రాఫిక్. సైలెంట్గా వెళ్ళిపోతాం ఇక, మనకు సరిపోయింది. వీళ్ళు బొంగే పెట్టుకోరు డైరెక్ట్. ఓ బొంగు తగిలిచ్చే దానికి చేయండి అమ్మా, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసుకుంటే ఫుల్ క్వశ్చన్ ఉంటా నేను. చలో మరి ఉంటా. వీఆర్ నియర్ టు 1K. ప్లీజ్ మేక్ ఇట్ 1K. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.